హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్స్ అండ్ బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో టైం వచ్చేసి 8:30 అవుతుందన్నమాట. నాన్న వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కుకింగ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే చెప్తాను. మార్నింగ్ రైస్ వండినాను. ఇంకా ఇదిగో ఇక్కడనేమో అంబలి, ఇదే రోజు అంబలి చేసినాను. ఇంకా ఇక్కడ వచ్చేసి సోరకాయ కర్రీ అయితే చేసేసినాను. సో ఇవల్ల చేసిన కదా, మళ్ళీ ఇప్పుడు పచ్చిమిరపకాయల చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇలా ఎందుకు చేస్తున్నానంటే సోరకాయ కర్రీ అయితే చేసినాను కదా, అందులో కారం చాలా అయిందనమాట. పచ్చిమిరపకాయలు కూడా బాగా పడ్డాయి. అసలు ఇంత కారం అవుతుంది అని అనుకోలేదు. కారం చాలా అయింది. ఇంకా మా ఆయన ఇప్పుడు తిన్నీకి వస్తాడు అనమాట. 9కి అట్లా వస్తాడు. అది అంత కారం ఉంది. పొద్దుగాలనే అంటే నేను బ్రష్ చేసుకోలేదు, టేస్ట్ ఎట్లుందో చూడమని చెప్పి చేతి మీద వేసినాను అనమాట. అయితే కారం చాలా ఉంది, ఇట్లా వేసినావు అది ఇదని అన్నాడు అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ చట్నీ అయితే వేస్తున్నాను. సో నాన్న వాళ్ళకి ఏం పెట్టించినానంటే ఆమ్లెట్ వేసేసినాను. ఆమ్లెట్ వేసి ఇంకా ఇది ఒక్కరోజు అని చెప్పి ఇంకా ఎల్లిపాయ పొడి ఉండిండే, అందులోనూ నిన్న టమాటా చట్నీ అయితే వేసిండు అనమాట. అవి 3 పెట్టించిన. 3 ఇంకా ఏదైనా కవర్ చేసుకొని తింటారనమాట. ఇంకా స్నాక్స్ కుర్కురే ప్యాకెట్లు కూడా ఇచ్చేసి తోలేసినాను అనమాట. సో పిల్లలు ఇది ఒక్కరోజు అని చెప్పి ఇంకా టమాటా చట్నీ బాగానే ఉంది. మొత్తం ఆయిల్నే చేసినాను అనమాట. బాగుంది, అది తింటారు. అది ఇంకా ఈయన తినడు అనమాట. ఈయన కోసం అని ఇప్పుడు కర్రీ అయితే పెట్టేస్తున్నాను. 9కి అట్లయితే వస్తాడనమాట. సో అంబలి ఈరోజే చేసినాను. నిన్న పిండి పట్టించుకొని వచ్చిండు. ఇంకా అంబలి చేసినాను అనమాట. సో అంబలి నాన్నగాడు ఎర్లీ మార్నింగ్ తొందర లేచి పోతుండ్రు కదా, టిఫిన్ చేయట్లేదు. అందులోనూ చాయ్ పెడితే చాయ్ తాగట్లేదు. ఇంకా అందులోనే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా విపరీతంగా. అంటే మేము పైన ఉన్నాం కాబట్టి ఉక్కపోత మాకు తెలుస్తుంది అనమాట. సో ఎట్లా ఎండాకాలం వచ్చింది కదా అని చెప్పి పిండి ఇసిరించుకరా అని చెప్తే నిన్న పిండి ఇసిరించుకొని వచ్చిండు అనమాట. సో మార్నింగ్ అంబలి చేసినాక తాగి పోయిండ్రు అనమాట. బాటిల్లో పోసి ఇవ్వమని చెప్పిండ్రు. కాకపోతే బాటిల్స్ లేవు. ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టిద్దామంటే మేడం వాళ్ళు తిడతారనమాట. సూతం ఈరోజు ఉన్నాయి స్టీల్ బాటిల్స్. మేము ఒక బాటిల్ తాతాం, ఇంకొకటి పైన పెట్టేసినాను. ఇంకా అందులో సూతం ఈరోజు ఎట్లా అవుతుందో ఏమో. సో మార్నింగ్ అయితే అంబలి అయితే అయిపోయిండ్రు అనమాట. ఈవినింగ్ రాందాడే కూడా స్నాక్స్ పెట్టేస్తాను. ఇంకా ఇది కూడా పెడితే బాగుంటుందని చెప్పి ఈరోజు అంబలి కాసినాను అనమాట. సో నేను ఇట్లా అంబలి కాసినో లేదో ఈరోజే వర్షం పడ్డది అనమాట. అసలు అంటే ఎండ కొడితే అంబలి తాగితే బాగుంటుంది, చల్లగా ఉంటుంది కదా, ధూప కాదనమాట. లొకేషన్ అయితే మస్తు బాగుంది. ఇప్పుడు టైం 9 అవుతుంది కదా, ఇంత కూడా ఎండ కొట్టట్లేదు అనమాట. మీకు చూపిస్తాను చూడండి. నైటు 3:30 నుంచి స్టార్ట్ అయ్యింది. నయం 7 o'clock వరకు అయితే వర్షం తగ్గిపోయింది అనమాట. చూడండి, చెట్లు అయితే గ్రీన్ కలర్లో కనబడుతున్నవి. అసలు మస్తుందన్నమాట లొకేషన్ అయితే. ఎండ కొట్టట్లేదు ఇంకా. చూడండి, చల్ల గాలి వస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంకా వర్షం పడ్డా కూడా నాని వాళ్ళని స్కూల్కి అయితే తోలిచ్చినాను అనమాట. నయ్యం వీళ్ళు స్కూల్కు బాగా బస్ కాడికి వెళ్తాం కదా, ఆ టైంకి వర్షంగా పడుతుందేమో అని చెప్పి చాలా భయం అనిపించింది. గొడుగు తీసుకొని వెళ్ళాను. నయ్యం వర్షం అయితే పడలేదు. ఇంకా వాళ్ళని తోలిచ్చి అయితే వచ్చేసినాను అనమాట. వచ్చేసి రూమ్ క్లీన్ చేసుకొని ఇంకా ఈయన అన్నం తినేకి వస్తాడు కదా, మళ్ళీ ఈయన కోసం చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. సో లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఫుల్ వరకు అయితే చూసి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మా ఆయన నేను చట్నీ మిక్సీకి వేస్తుంటే వచ్చిండు అనమాట. వచ్చి తినేసి అయితే వెళ్ళిండు. ఇంకా సామాన్లల్లో కడిగేసుకున్నాను. నైట్ రైస్ అవల్ల ఉంటే కడిగేసుకున్నాను. ఇంకా ఓన్లీ ఇవే ఉన్నాయన్నమాట. ఇది రైసు, అది పచ్చిమిరపకాయల చట్నీ, ఇంకా ఇదేమో టమాటా చట్నీ, ఇదేమో ఇందాక సోరకాయ వేసినాను అని చెప్పినాను కదా. ఇది ముట్టే లేడనమాట. కొద్దిగా వేసుకొని చూసి ఇంకా కారం చాలా ఉందని చెప్పి తినలేడనమాట. అది పచ్చిమిరపకాయల చట్నీ అది వేసుకొని తినేసి వెళ్ళిండు అనమాట. ఇందాక మా ఆయన అన్నం తినికి వచ్చిండనమాట. అయితే సోరకాయ కారం ఉందని చెప్పి సోరకాయ తినకుండా పచ్చిమిరపకాయల చట్నీ అయితే వేసుకొని తిన్నాడు. నాకు ఇంకా ఇది వేస్ట్ అవుతుందేమో అని అనిపించింది అనమాట. అంటే టీవీలో ఈ టిప్ చెప్తుంటే నేను విన్నాను. అదేంటంటే
నిమ్మకాయ కారాన్ని కొట్టేస్తుంది అనగా నేను విన్నాను. ఇప్పుడు ఇది కారం ఉంది కదా, దీనిలో ట్రై చేద్దామని చెప్పి దీనిలో నిమ్మకాయ విసికినాను అనమాట. దాని రసం మొత్తం దీనిలో పిండేసాను. ఇంకా అంత కారం లేదనమాట, సరిపోయింది. ఇప్పుడు ఇదిగో నేను సోరకాయ వేసుకొని తింటున్నాను. అదిగో ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఒక అనవసరంగా చట్నీ చేసిన అనిపిస్తుంది. సో ఇది ముందే ట్రై చేసింటే మా నాన్న తినేసి వెళ్ళేవాడు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పచ్చిమిరపకాయ చట్నీ అయినా దేంట్లోనైనా సరే కారం ఎక్కువగా అనిపించింది అనుకోండి, నిమ్మకాయ అయితే పిండండి. సో నిజంగా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. పనుల్లో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా టైం వచ్చేసి 1:30 అవుతుంది. మా ఆయన 2:30 వరకు ఇంకెప్పుడైనా రావచ్చు. తను టైం అంతా తెలియదు అనమాట నాకు. అంటే ఎప్పుడు వస్తాడో కరెక్ట్ టైంకి రాడనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మమ్మీ వాళ్ళని స్కూల్కి తోలేనికే డైలీ తొందరగా లేస్తాను అనమాట. 4 o'clockకి 4 o'clockకి ఇంకా అంతకంటే ముందుగా కూడా లేస్తాను అనమాట. అంటే రైసు అండ్ మళ్ళీ కర్రీ, మళ్ళీ టిఫిన్, మళ్ళీ చట్నీ అట్లాంటివి ఉంటాయి కాబట్టి తొందరగా లేస్తాను కాబట్టి నిద్ర సరిపోదు. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిసేపు పడుకోవాలన్నమాట. ఇప్పుడు పడుకుంటేనే మళ్ళీ రేపు ఉదయం తొందరగా లేస్తాను. సో ఈరోజు వ్లాగ్ అనేది ఇదన్నమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చిందనుకో చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏదో వీలైతే చిన్న కామెంట్ అయితే చేయండి. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసి పెట్టేసుకోండి. సో బాయ్.